జ్ఞానులు తారను చూస్తూ వచ్చారు. ఆ సమయంలో తారనే చూస్తే ఏ రోజు రాజుకి వెళ్ళవలసి ఉన్నది కదా. ఆ సమయంలో తార కనిపించలేదు. అంతేనంటారా? తార కనిపించగా వాళ్ళు ఎటు పోవాలో తెలియక అప్పుడు వరకు వాళ్ళ తూర్పు దేశం నుంచి నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు. బెత్లెహేము దగ్గరికి వచ్చేటప్పటికి తార కనిపించలేదు. అందుకని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అందుకనే ఇక్కడ ఏమంటారంటే, చాలా మంది బైబిల్ పండితులు అంటారు, వాళ్ళు జ్ఞానులా అజ్ఞానులా? జ్ఞానులైతే రాబోయే ఉగ్రతను చూడాలి కదా. జ్ఞానులైతే రాబోయే ఉగ్రత ఎలా జరుగుతుందని గ్రహించగలగాలి కదా. వాళ్ళు వెళ్ళటం బట్టే కదా ఆ రామాలో లేదా బెత్లెహేములో ఉన్న వారందరూ కూడా 2 సంవత్సరాల పిల్లలందరూ కూడా సంహరించబడ్డారు. దేవుడు కాబట్టి ముందుగానే జ్ఞానులకు తెలియచేశాడు. యోసేపు మరియలకు బోధించాడు, మీరు ఇట్లా ఇక్కడ విడిచిపోండి, ఫలానా ప్లేస్కి పోండి, నేను చెప్పే వరకు అక్కడనే ఉండండి అని తీసుకెళ్ళిపోయారు. ఇదంతా కారకులు ఎవరు? మహాజ్ఞానులు, తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు వేచి ఉండి లేదా దేవుణ్ణి ప్రార్థించి ఉన్నట్లయితే, ప్రభువాన్ని మాకు దిక్కు తీసుకొచ్చే తార ఇప్పుడు వరకు కనిపించింది, ఇప్పుడు కనిపించలేదు, మేము ఎటు పోవాలో తెలియట్లేదు అని అక్కడే వేచి ఉన్నట్లయితే ఆ తార మళ్ళీ వచ్చింది లేదా? వచ్చింది. వచ్చే వరకు ఆగలేకపోయారు మహానోళ్ళు, కంగారు పడిపోయారు. అందువల్ల ఏమైంది? చాలా నష్టం జరిగింది బిడ్డలారా. మనం కూడా కంగారు పడితే చాలా నష్టం జరుగుతుంది.